ఈ సమస్యలు కూడా అంగన్వాడీ టీచర్ కూడా చాలా మంది నాకు తెలిసిన ఎక్కువ మంది దీంట్లో కూడా తెలిసిన మొగాలు ఎక్కువ ఉన్నాయి, చాలా మంది మహిళలు తెలుసు. తప్పకుండా మీ డిమాండ్ తీర్చేకి నేను కృషి చేస్తా. అదేవిధంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారు కాబట్టి ఆయన కూడా ఈ సమస్యలన్నీ కూడా నేను అన్ని మొత్తం కూలంకషంగా తెలియజేసి ధర్మవరం వచ్చినప్పుడు మీతో మాట్లాడించే కూడా అంటే మీ యొక్క మహిళలు. అది ఇంకొకటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాడ్యుటీ అమలు చేయమని. పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు, మన రాష్ట్రంలో చేయలేదని చెప్పేసి ప్రధాన డిమాండ్లు అవి. ఇంకా చిన్న చిన్న డిమాండ్లు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. గ్రాడ్యుటీని అంగన్వాడీ వర్కర్లకు గ్రాడ్యుటీని అమలు చేయాలని చెప్పేసి కనీస వేతనం 26,000 ఇవ్వాలా. లేదంటే ఇప్పుడు మాకు మా వర్కర్లందరికీ ఈ సంక్షేమ పథకాలు పెట్టినారు కదా, సంక్షేమ పథకాలు మేము అందరూ అప్లై చేసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులని చూపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలి కదా అని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్స్ అవి. ఆ డిమాండ్స్ నెరవేర్చమని చెప్పేసి మేము కూర్చోవడం జరిగింది. సమ్మె నిరసన నిరవధిక సమ్మె కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రి ఎలక్షన్ల ముందు అనేకమైన వాగ్దానాలు చేశారు, తప్పుడు వాగ్దానాలు చేశారు. జనసేన పార్టీ వాటన్నింటినీ కూడా తీర్చాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఆయన తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్పారు. ఈరోజు ఆలోచన చేయండి, తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ దాదాపుగా అక్కడ 13,500 600 శాలరీ ఇస్తా అంటే ఇక్కడ ఇస్తా అంటే అంగన్వాడీ టీచర్లు 12,000 రూపాయలు 11,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కానీ నువ్వు చెప్పిన మాట ఏమైపోయింది, పక్క ప్రభుత్వం ఇస్తా ఉంది దాని ప్రకారం ఇస్తామని చెప్పి అది కూడా నువ్వు నెరవేర్చలేదు. అదేవిధంగా గ్రాడ్యుటీ ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు. కనీస వేతనము ఇస్తామని చెప్పారు. అంటే కనీస వేతనం అంటే కూడా ఈ ముఖ్యమంత్రి గారికి తెలిసిన లేదు. ఆయా ముఖ్యమంత్రి గారి కనీస వేతనం అంటే 26,000 రూపాయలు. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉండేది మీకు 3 నెలల టైం ఉంది. ఇంకా ఇప్పటికైనా వాళ్ళ డిమాండ్లన్నీ తీర్చాలని చెప్పేసి తెలియజేస్తాం. ఎందుకంటే మీరు ఎట్లా కూడా ప్రజలకు మంచి పని చేయరు. లాస్ట్కు వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మీకు సపోర్ట్ చేశారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలు అంతా కూడా వాళ్ళ మహిళలు ఖచ్చితంగా వాళ్ళ యొక్క డిమాండ్లు ఇప్పటికైనా తీర్చండి. ఎందుకంటే మహిళలకు మాట చెప్పి మాట తప్పితే ఎవరు బాగుపడిన పాపాన పోలేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది, న్యాయస్థానాలు కూడా ఆదేశించాయి. తప్పకుండా వాళ్ళ డిమాండ్లన్నీ తీర్చాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తున్నాం, అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డిమాండ్లన్నీ కూడా తప్పకుండా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీ డిమాండ్లు తీర్చేకి జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం నాకు తెలిసైతే తీర్చే పరిస్థితి లేదు. తీర్చే సంతోషిస్తాం. తీర్చకపోతే ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ధర్మవరం వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన దృష్టికి మేము తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మహిళా మనులందరికీ కూడా డ్వాక్రా సంఘం అంగన్వాడీ టీచర్లందరికీ కూడా వీళ్ళందరూ కూడా మేము మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.